ఎవరికైనా చేస్తేనే నా ఇష్టం, ఇది మా ఏరియా. మీ ఏరియా ఇది ఇంకో కాదు, నువ్వు సారీ చెప్తే చెప్పవా? ఎందుకు చెప్పరా? రారా ఇట్రా రా నువ్వు. హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మనీ బ్లాగ్స్ వైజాగ్. గాయస్ ఈరోజు మనం వచ్చేసి జస్ట్ ఒక క్యాజువల్ రైడ్ అంతే. అలాగా కాసేపు ఈ సాయంత్రం అలా కాసేపు తిరిగేసి ఇంటికి వెళ్దాం. సో ఈ రైడ్లో మనం వచ్చేసి కొంచెం అలాగా మన యూట్యూబ్ ఛానల్ గురించి అయితే కొంచెం మాట్లాడుకుందాం. ఈ మధ్య కొంచెం వ్యూస్ అనేవి పడిపోయి, సో అది ఎందువల్ల దేనివల్ల అనేసి కొంచెం మాట్లాడుకుందాం. సో ఇంకా లేట్ ఎందుకు, రైడ్ అయితే స్టార్ట్ చేద్దాం. సో అలాగే వెళ్ళి కాసేపు అలా తిరుక్కొని దాని గురించి మాట్లాడుకొని ఇంటికైతే వెళ్దాం. సో నేను ఆల్రెడీ పెట్రోల్ 200 కొట్టను, బట్ కొట్టుకుంటుంది ఎందుకు అర్థం కావట్లేదు. నేను వైడ్ యాంగిల్ లెన్స్ ఒకటి తీసుకుందాం అనుకుంటున్నాను. దానివల్ల యూజ్ ఉంటుందా లేదా అనేది కింద ఒకసారి కామెంట్ చేయండి. సో గాయస్ ఇంకోటి ఏంటంటే, ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా ఆల్లో పెట్టుకోండి. సో అది మ్యాటర్. సో ఇదంతా వచ్చేసి ఎన్ఆర్బిట్ మాల్ అయితే కడుతున్నారు ఇక్కడ వైజాగ్లోనే, పెద్ద మాల్. సో తమ్ముడు ఎవడో లిఫ్ట్ అడిగితే ఇద్దాం. ఎక్కడికి ముందు వరకా? నేను లోపలికి వెళ్తాను. అవును భయ్యా, వేసాను భయ్యా, వేసాను. ఒక 14 వీడియోస్ అలా చేశాను. దూరం ఎక్కడికి వెళ్ళవా? దూరం అంటే మొన్న దేవరపల్లి వాటర్ ఫాల్స్కి వెళ్ళాను భయ్య, అంతే. ఫ్రంట్ వీల్ కట్ చేయగలవు భయ్యా? లేదు భయ్యా, ఇంకేం నేర్చుకోలేదు భయ్యా. నీకు బండి బండి ఇవన్నీ అంటే చిన్నపిల్లల్లో ఉన్నానా? గడ్డలు రాలేదా? ఈ హెల్మెట్ తీస్తే కనబడతాయి గడ్డలు. ఇంకా నేర్చుకోలేదు భయ్యా. నువ్వు చేయగలవా బ్యాక్ వీల్? వద్దు వీడియో తీస్తున్నాను, వీడియో. ఏటి మాట్లాడుతున్నావు? అవన్నీ నీకెందుకు? అవన్నీ నీకెందుకురా? మామూలుగా అంటే ఇదేట్రా ఇక్కడేనా? నీకు దారిలో తెలియదు భయ్యా, అనకు భయ్యా. నీకు బండి ఎవడిచ్చాడు భయ్యా? నీకు అసలు చెప్పడం వచ్చా? అవన్నీ నీకు ఎందుకు రా? దిగు నువ్వు బండి. భయ్యా నీకు దేవర చెప్పడం రాదు భయ్యా. నువ్వు బండి దిగరా. ఏం భయ్యా? ఎవడో ఎక్కువ మాట్లాడుతుంది. బండి భయ్యా నీకు అసలు. నువ్వు ఏ స్కూల్ రా? నువ్వు వేసుకోలేదు. నీకు ఎంత భయ్యా? నువ్వు ఉన్నావు గుంటల్లాగా, నేను కాదు. నవ్వుతావేట్రా? నువ్వు అలా ఉన్నావు గురు. ఎలాగున్నాను? గుంటల్లాగా ఉన్నావు. నేను గుంటల్లాగా ఉన్నానా? నీ ఏజ్ ఎంత? నీకు ఎందుకురా? లిఫ్ట్ ఇచ్చేప్పుడు ఎక్కి దిగాలి అంతే. నా ఇష్టం. నీ ఇష్టం ఏంటి? ఇది ఏటి నువ్వు ఇప్పుడు ఏటి చేస్తావు చెప్పు నాకు. మా కుర్రోని తెస్తాను గురు. తీసుకుని రైళ్ళు వేటి గురే వెనక్కి తిప్పినా మా నీ అక్కడ లిఫ్ట్ ఇచ్చావాడు. దింపు వెళ్ళి దింపను రా, ఇల్లు నడుచుకొని వెళ్ళు. ఎందుకు దింపు? నా ఇష్టం. నీకెవడే మరి ఎక్కడికైనా తెచ్చేవాళ్ళకి అయితే? నువ్వు చెప్పాలి రా. లిఫ్ట్ అడిగా, ఎందుకు లిఫ్ట్ అడిగా? నువ్వు మామూలు సరదాగా అడిగిన తెరా. నువ్వు మంచిగా మాట్లాడు, నాకు మంచి మాటలు రావు చెప్తున్నాను. దెబ్బ తగిలిసింది భయ్యా, అందుకే నేను. ఎందుకు దెబ్బ తగిలిందిరా? నీకు దెబ్బ తగిలి నేనేటి చేయాలరా? మరి నీకు ఎక్కడికి ఎందుకు తెచ్చావు? ఎక్కడ ఉండు, మా వాడికి ఫోన్ చేస్తాను. ఇలాంటి గుంటలతో నెట్టుకుంటే ఎలాగా ఉంటుంది. దింపు భయ్యా. ఎక్కడెందుకు తెచ్చావు భయ్యా? దింపడం లేదు, ఎట్లేదు. ఏటి భయ్యా? ఫోన్ ఎందుకు చేస్తాను భయ్యా? ఫోన్ లేకుంటావు ఏట్రా నువ్వు? వేడు భయ్యా. ఫోన్ లేకుంటావు ఏంటి? భయ్యా ఫోన్ లేకుంటావు ఏంటి? ఏ ఫోన్? ఫోన్ భయ్యా. ఫోన్ ఇవ్వరా? ఫోన్ ఇవ్వను అంటాడు. గాయస్ ఇలాంటి
ఎదవలాగా ఉన్నాడు. ఫోన్ ఇవ్వరా. అంటే మా ఫోన్ చేస్తున్నాను. ఎవడికి ఫోన్ చేస్తారా నువ్వు? ఎందుకు చేస్తున్నావు? అరే నీకు చెప్తున్నాను మర్యాద కొన్నాడు చిన్నపిల్లడు అని చెప్పేసి నేను ఏట అనట్లేదు చెప్తున్నాను. ఎవడికి ఫోన్ చేస్తున్నారా? ఎవరికైనా చేస్తానే, నా ఇష్టం. ఇది మా ఏరియా. మీ ఏరియా ఇది? మీ ఏరియా అయితే ఎవడికి ఎక్కువ తెలుసా? ఎక్కడ నాకు అక్కడ దింపి వెళ్ళి పదా మీ ఇంటికి పదా ఎవరిని తీసుకుంటా తీయను రా బండి. నా కాల్ బాగాలేదు, నేను వెళ్ళలేను. తీయబయ్యా. కాల్ బాగాలేకపోతే నాకేటి మరి నాకు ఎక్కడ తెచ్చేవాడు? దింపే భయ్యా. వెళ్ళి దింపడం అవ్వదు. నువ్వు ఎవడ ఫోన్ చేస్తే ఫోన్ చేసి ఫోన్ చేస్తాను. దింపే నువ్వు ఫోన్ ఫస్ట్. ఫోన్ ఎందుకు రే? ఫోన్ అవ్వదు. అది నా ఫోన్ నీ ఫోనా? నీ ఫోన్ అయితే నాకే ఇవ్వు ఫస్ట్. ఇవ్వండి, నాకు ఎక్కడ కావాలి అక్కడ దింపే గురి. ఫోన్ నేను దింపుతాను. ఇంకో భయ్యా ఎవరు తెచ్చుకో. అరే వినోద్ ఎక్కడ ఉన్నారా? ఇక్కడ మీ ఇంటి దగ్గరకు వచ్చాను. ఒకసారి కిందకి రా. ఇక్కడికి వస్తున్నాను రా మీ ఇంటికి. లిఫ్ట్ అడిగాడు రా, ఇచ్చాను రా. ఇస్తేనేమో బండి ఎక్కి నీకు వీలీ చేయడం వచ్చా, అది వచ్చా, ఇది వచ్చా, రైడ్లు వేసావా అంటున్నాడు. ఏమంతే మా ఏరియా నువ్వు ఏడు పీక్కుంటావు పీక్ అది ఇది అంటున్నాడు. ఫోన్ చేస్తాను భయ్య. నేను స్లేట్ అనే అనలేదు అక్కడ నుంచి మామూలుగా భయ్య. నా ఫోన్ ఎందుకు లాక్కున్నాడు అడిగాడు ఫస్ట్. ఫోన్ చేస్తాను గురి. ఎవరికి ఫోన్ చేస్తాడు ఎందుకు? నా ఫోన్ ఆడు ఎందుకు లాక్కోడు? ఆ లాక్కోడానికి ఆడేవాడు ఫోన్ లాక్కోడానికి. మరి ఎందుకు ఫోన్ చేస్తున్నావు? మామూలుగా దింపమంటున్నాను. దింపు. నువ్వు ఎవడికో ఫోన్ చేసావు కదా. ఏడాడు వస్తాడు. ఎప్పుడు వస్తాడు? ఇప్పుడు వస్తాడు. వస్తాడు. అరే ఆగరా. అరే తమ్ముడు ఇప్పుడు వరకు ఆ లిఫ్ట్ ఇచ్చాడు. కాల్ బాగాలేదు అన్న, లిఫ్ట్ ఇచ్చాడు. మరి ఎందుకు తమ్ముడు ఆడు రైడ్లు వేసుకుంటే నీకు లేట్ ఏ పర్పస్ ఎక్కువ? కొత్త బండి కదా, ఏమైనా వేసాడు లేవని ఆడిష్టం బ్రో. కాదురా బండి ఎక్కడరా కూర్చున్నాడు రా. ఫస్ట్ టైం బాగానే ఉంది. ఇలా లోపలికే వస్తున్నాను దింపాను. సరే మీ ఇంటికే కదా వస్తున్నాను దింపేదామని చెప్పి ఇలా లోపలికి తీసుకొని వచ్చాను. నేను అలా వస్తుంటే ఇక్కడ ఆపాను. నీకు ఏంటి దారి తెలీదు, ఇటు ఎందుకు తీసుకొచ్చావు అవన్నీ ఇడికి ఎందుకు? ఆయన తమ్ముడు ఇది మీ వీధి అన్నప్పుడు ఏ స్ట్రీట్ లోకి వెళ్ళాలి నువ్వు చెప్పాలి. ఈడెలా డిసైడ్ చేస్తాడు అది? మరి ఇటు వస్తాడు. అందుకే తిప్పంటున్నాను, దింపేమంటున్నాను. ఇప్పుడు అయినా నేను ఎటు వెళ్తే కాదు చూడు, నేను ఎటు వెళ్తే అటు దిగిపోవాలి కానీ ఆడు ఆడి ఇంటి దగ్గర తీసుకెళ్ళి దింపుతాను. నేను ఇటు ట్యాక్సీ అడుగుతున్నాను. తీసుకొచ్చాడు దింప అయితే దింపను రా తమ్ముడు. సారీ చెప్పి అయిపోయింది కదా, అయిపోయింది. నేను చెప్పను చెప్పు. సారీ చెప్పను తొక్క చెప్పను. మరి ఎవడరా నీకు ఎక్స్ట్రా మాట్లాడమన్నాడు? నా ఇష్టం రా. తమ్ముడు సారీ చెప్పిరా. నువ్వు సారీ చెప్తావా లేకపోతే మరి అది కొన్ని కొడేస్తాను చెప్తున్నా. నువ్వు సారీ చెప్పకపోతే కొట్టేస్తాను చెప్తున్నా. చెప్తా నువ్వు సారీ చెప్తా చెప్తా. మ్యాచ్ ఉందని చెప్పు, నేను వస్తానని చెప్తున్నా. నువ్వు రా. ఇడు ఎక్కడ ఉంటారా? నాకు ఎవడో తెలియదు. నువ్వు రా ఇటు. సట్టోడుకో గురి. సట్టోడుకో కాదు, నువ్వు సారీ చెప్తా చెప్పవా? ఎందుకు చెప్పరా? నువ్వు ఎడిగిరా. నువ్వు ఎక్కువ చెయ్యక. నువ్వు ఇప్పుడు సారీ చెప్తే చెప్పవా? స్టిక్ ఎందుకు తీస్తున్నావు నువ్వు? గుంటలో గుండె ఎక్కువ చెయ్యక. టోపీ లేదు ఏట్లేదు. నువ్వు ఎందుకు రా కర్రలు కట్టి తీస్తున్నావు ఏట్రా నువ్వు? టోపీ ఏట్రా టోపీ, తొక్కలో టోపీ. నువ్వు ఇంకోసారి ఎక్కువ మాట్లాడమని బాగా చెప్తున్నాను. పోలీసులు ఫోన్ చేస్తాను నువ్వు సారీ చెప్పలేదు. కాదురా నువ్వు సారీ చెప్తే చెప్పు. ఇప్పుడు నాకు ఇప్పుడు వీడియో మొత్తం రికార్డ్ అవుతుంది, మొత్తం స్టేషన్లో ఇస్తాను నేను. అదే ఉండు, స్టేషన్కి ఫోన్ చేస్తే వీడి బాగా చాలా ఎక్కువ మాట్లాడుతుంది గైస్. నాకు వీడికి ఏటనాలో నాకైతే అర్థం కావట్లేదు. అరే వినోద్ నువ్వు స్టేషన్కి ఫోన్ చేయరా. ఇది ఇలా అవ్వదు. సారీ చెప్పండి లేదా స్టేషన్కి ఫోన్ చేయండి. నాదే తప్పుందిరా. నువ్వు సారీ చెప్పలేదు అనుకో, నువ్వు దెబ్బలు తినేస్తావు నా చేతిలో. ఏటి పర్లేదు పర్లేదు ఏట్రా పర్లేదు. అసలు ముందు ఆడిని చెప్పమని రా. ఫస్ట్ ఆడిని చెప్పమని నేను సారీ చెప్తాను. మాట్లాడు. నువ్వు ఇట్రా, అక్కడ అందరు ఉన్నారా? అరే అందరు ఉన్నారా? ఇట్రా బాగోదు. ఇట్రా ఇట్రా రా ఇట్రా ఇట్రా. నువ్వు సారీ చెప్తే చెప్పవా? అరే
సారీతో అయిపోయిన దానికి చాలా పెద్ద ఇష్యూ చేసుకుంటున్నాం. సారీ చెప్తే చెప్పవా? ఒరే నువ్వు చిన్నవాడువా నువ్వు ఊరుకుంటున్నాను, వేరే వాడు అయితే పడి కొడేస్తాను. ఏడు చూస్తారా? మరి అలాగైతే తాగి చెప్పండి గురు. ఆడు తప్పేటుంది పద, నువ్వు పైకి ముందే మరి టోప్ పెట్టుకుని ఇస్తే కాలర్ గా కొట్టుకుంటున్నాడు. నువ్వేటి మాట్లాడా ఏంటి? అరే నువ్వు సారీ చెప్పను చెప్పే. మామూలుగా అయి నీకు ఎందుకురా? నేను ఎంటీ మీద తిరిగి దేని మీద తిరిగి నీకు ఎందుకురా? నువ్వు లిఫ్ట్ లిఫ్ట్ దిగేసి వెళ్ళిపోవాలి. ఆడిష్టం నువ్వు డబ్బులు ఇచ్చా? డబ్బులు అయినా తమ్ముడు చాలా కూల్గా అడుగుతున్నావు. ఎందుకురా నీకు? దేని మీద చేసుకుంటా దేనికి? ఆడ ఎక్సెల్ మీద చేసుకుంటారా? నీకు ఎందుకురా? నువ్వు ఇంకా అడిగాను గురు, యూట్యూబర్ కదా బ్లాక్ బాగుంటుందేమో అని అడిగాను. ఆడి నచ్చింది ఆ కలర్ ఆడు తీసుకు. అరే పోనీ బాగుంటుందా లేదా తర్వాత విషయం. వీలు చేస్తావా? నేను చేసేస్తాను. నువ్వు చేస్తావా? నువ్వు ఎందుకు ఏమనుకో కదా. ఏంటి కాపలు లేవు కదా. లేను. ఆయా ఇది నేను మీ ఇద్దరు కాపలు చేసిన ప్రాంక్ రా. ప్రాంకా? అబ్బా ప్రాంకా? ప్రాంకా అనుకున్నాను రా. ఇది మీ ఫ్రెండా? మా ఇంటి దగ్గర కొర్రాడులే. శివాగాడిని తీసుకొద్దాం అనుకున్నా. శివాగాడు నీకు తెలుసు కదా. బాగా చేసావు, బాగా చేసావురా ప్రాంక్. కూర్చుంటావురా నేను అటు వెళ్ళానే. ఆడ ఇంకోసేపు అలా చేస్తే కొట్టిద్ది నన్ను. నేను ఇంకా కంట్రోల్ చేసుకుంటున్నాను. అరే ప్రాంక్ రివెంజ్లు గట్ట ఏం లేవు. సరే ఏట్లేవు లేవు లేవు రివెంజ్ చేయట్లేదు గాయస్. రివెంజ్ చేయట్లేదండి. వీడికైతే దూలు దింపుతాను నెక్స్ట్ వీడియోలోనా చూడండి. మీరైతే ఖచ్చితంగా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా చూసిన వాళ్ళు. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. ఈ నా కొడుకుని ప్రాంక్ చేసిన వీడియో అయితే ఖచ్చితంగా మీరు చూడాలి. నేనైతే లిటరల్గా నిజం అనుకున్నాను. సో ఈ తమ్ముడైతే యాక్టింగ్ ఎరగదీస్తాడు. సో వీడితోనే వీడి మీద ప్రాంక్ చేయిస్తాను. సో వీడు కొంచెం పక్కన ఉన్న వీడికి వినిపించుకొని మాట్లాడుతున్నాను. సో వీడితోనే వీడి మీద ప్రాంక్ చేద్దాం. సో అదనమాట. వీడియోకి అయితే లైక్ చేసుకోండి. అలాగే వీడియోస్ నచ్చితే కింద అయితే కామెంట్ చేయండి. వీళ్ళు ప్రాంక్ ఎలాగ అనిపించిందో చెప్పండి నాకు. వీళ్ళకైతే మామూలుగా ఉండదు. సో అదే గైస్ ఇవాళ వీడియో. క్యాజువల్ రైడ్ కాస్త బాగా రివెంజ్ రైడ్ అయిపోయింది. సో లవ్ యూ ఆల్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్ బాయ్. సూపర్ యాక్టింగ్ రా ఇద్దరిదినా, సూపర్ యాక్టింగ్ ఇద్దరిదినా.